ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిందండి. అది వివాదాస్పదమైంది, మీరు కూడా చూసి ఉంటారు. ఏదైతే మతం మారి క్రిస్టియన్ మతంలోకి మారిన దళితులకి SC/ST అట్రాసిటీ చట్టాలు వర్తించాయని కోణంలో వచ్చిన తీర్పుని ఎట్లా చూడాలండి? దళితులు క్రిస్టియన్ మతంలోకి కానీ అట్లాగే ఇస్లాం మతంలో చేరితే వాళ్ళకు ఎస్సీ గుర్తింపు వర్తించదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికే భిన్నమైనటువంటి విషయం. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పునఃసమీక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మతం అనేటటువంటిది వ్యక్తిగతమైనటువంటి విషయం, వ్యక్తి స్వేచ్ఛ మీద ఆధారపడ్డటువంటి విషయం. తాను ఈరోజు ఈ మతాన్ని హిందూ మతాన్ని నమ్మొచ్చు, అది సాధ్యం కాదనుకుంటే బౌద్ధానికి వెళ్ళొచ్చు, అది కూడా వద్దనుకుంటే ఇంకో మతంలోకి మారొచ్చు. మతం మారడం అనేటటువంటిది తనకు నచ్చినటువంటి ఆ సాంప్రదాయాలు లేదా విశ్వాసాలు, దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఆ రకమైనటువంటి పద్ధతిలో విశ్వాసాల మీద ఆధారపడి ఉన్నటువంటి అంశం. దాని ఆధారంగా సామాజిక అంశాలని అంటే కుల సమస్యను కూడా దానికి పరిమితం చేయడం అనేటటువంటి సరైనది కాదు. కులం అనేది ఈ దేశంలో పుట్టుక మీద ఆధారపడి వస్తుంది. ఇప్పుడు ఒక దళితుడిగా మాలనో మాదికగా పుట్టినటువంటి వ్యక్తి నేను బ్రాహ్మణ కులంలోకి మారుతా అని చెప్పి అంటే మారడానికి వీల్లేదు, మారడానికి అనుమతించదు సమాజం. మనమంతకు మనం ఆ రకంగా మారమని చెప్పి అనుకున్నా సరే సమాజం గుర్తించదు. ఆ రకంగానే అవమానాలు గురి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మతం మారొచ్చు, హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతం మారొచ్చు, లేదా క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళు ఇస్లాం మారొచ్చు, ఇస్లాం నుంచి మళ్ళీ బౌద్ధం మారొచ్చు, లేదా బౌద్ధం నుంచి ఇంకొక మతంలోకి మారొచ్చు. మతం మార్చుకోవడానికి సాధ్యం అవుతుంది కానీ కులం మారడం అనేటటువంటి సాధ్యం కాదు. కులం మారకపోవడం వల్ల ఏ మతంలోకి వెళ్ళినా సరే భారతదేశంలో కోర్టు చెప్తున్నది ఏంటంటే ఇస్లాం మతంలో కానీ క్రిస్టియన్ మతంలో కానీ కులాలు లేవు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. కులాలు లేవు అని ఎవరు నిర్ధారించారు? ఎక్కడ నిర్ధారణ జరిగింది? ఈ భారతదేశంలో ఏ మతం అయినా సరే, ఏ మతంలోకి వచ్చినా ఆ మతంలో ఈ కులాల వ్యవస్థ అనేటటువంటిది ఈ కులాల నుంచే పోయిన వాళ్ళే అక్కడ మారుతారు. కాబట్టి సామాజిక హోదాలో మార్పు లేదు. రెడ్డి నుంచి పోయిన క్రిస్టియన్ మతం మారితే రెడ్డి క్రిస్టియన్గానే ఉంటాడు, మాలమాదిగల నుంచి పోయినటువంటి క్రిస్టియన్ అయితే మాలమాదిగ క్రిస్టియన్గానే ఉంటాడు. ఆ రూపంలోనే ఏ మతంలోకి మారినా సరే ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఆ రకంగా సుప్రీంకోర్టు చెప్పడం అనేటటువంటిది సరైనటువంటి కాదు. దాన్ని పునఃసమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం కుల వ్యవస్థనే లేకుండా కులాలనే నిర్మూలించేసి మనుషులంతా ఒకటే అనేటటువంటి సమాజం వైపు తీసుకొస్తే, ఆ రకమైనటువంటి సమాజం వస్తే అప్పుడు ఈ కులమా ఆ కులమా, ఈ చర్చనా రిజర్వేషనా అనేటటువంటి సమస్య కూడా ఉండదు. అందుకని కుల అసమానతలు కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు దళితులుగా మన దగ్గరే చూసుకుంటే కారంచేడులో దళితుల్ని నరికి చంపారు, చుండూరులో ముక్కలుగా నరికి చంపేసినటువంటి ఘటన జరిగింది, వేంపేటలో దళితుల్ని బూడిద చేసినటువంటి ఘటనలు జరిగినాయి. వీళ్ళు కులం పేరుతో అవమానానికి గురి చేసి దాడి చేసినటువంటి ఘటనలే వీళ్ళంతా కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్గా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి విన్నా వాళ్ళ మీద దాడి హత్యాకాండలు జరిగినటువంటివి మనమందరం కూడా చూసాం. మరి వాటన్నిటినీ పరిశీలించకుండా ఆ మతం స్వీకరించినంత మాత్రాన అందులో కులాలు లేవు అని సుప్రీంకోర్టు నిర్ధారణకు రావడం అనేటటువంటి దాన్నే మళ్ళీ సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కులం అనే సమస్య, కుల వివక్ష ఉన్నంతకాలం, కుల అసమానతలు, ఈ సామాజిక అసమానతలు కొనసాగుతున్నంతకాలం ఆ రిజర్వేషన్స్ అనేటటువంటిది కూడా వర్తింపజేయాల్సి ఉంటుంది.